ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోవాలి. ప్రాజెక్టు ప్రతిపాదనలతో సింగపూర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు. సింగపూర్ లో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రాజెక్టుల వివరాలను వివరించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సింగపూర్ తర్వాత పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ కు 3 దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో హైదరాబాద్ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం ఉందని, రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధాని కోసం సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా నగరాల అభివృద్ధిలో సింగపూర్ సహకారం కొనసాగాలని ఆయన కోరారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడిదారుడికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు తెలిపారు. భూ కేటాయింపు, అనుమతుల మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. పెట్టుబడిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వ్యవస్థ ద్వారా అనుమతులు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు త్వరగా ప్రారంభమయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విస్తారమైన భూమి సమృద్ధి, నీటి వనరుల సుదీర్ఘ తీర ప్రాంతం, బలమైన రవాణా వ్యవస్థ ఉండడం పెట్టుబడులకు ఎంతో అనుకూలమని సీఎం వివరించారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా అందుబాటులో ఉందని సీఎం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ఇవన్నీ కలిసి పెద్ద బలం అవుతాయని చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయి విద్యా, విజ్ఞానం, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలతో అనుసంధానం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రతినిధులు ఒకే నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ప్రభుత్వ విధానాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించిన తరువాత పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సెమీకండక్టర్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ రంగానికి అవసరమైన భూములు, విద్యుత్, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ రంగాల్లో పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో యువతకు విస్తారమైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆపరేషనల్ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. చదువుతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు కూడా అందించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. విద్య పూర్తయ్యే సమయానికి విద్యార్థులు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 పారిశ్రామిక విధానాలు అమలులో ఉన్నాయని,
ముఖ్యమంత్రి తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఒక కుటుంబం పారిశ్రామికవేత్త అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరు వ్యాపార రంగంలోకి రావాలని కోరారు. ఇందుకోసం రుణాలు, శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ తీరం ద్వారా ప్రపంచ మార్కెట్ లో అనుసంధానం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోర్ట్లతో పాటు కొత్త సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 7 విమానాశ్రయాలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిన తర్వాత ప్రపంచ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు. ఇది పెట్టుబడులకు మరింత బలం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, వ్యవసాయం, సివిల్ ఎలివేషన్, ఇంధన రంగాలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను రాష్ట్రంలో తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి నగరాలను ప్రపంచ స్థాయి నగరాలుగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమలు, విద్యా, సాంకేతికత, సేవల రంగాలను ఒకేసారి అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సింగపూర్ సంస్థలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు కోరారు. నగరాభివృద్ధి, సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారత ఆర్థిక కేంద్ర శక్తిగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేస్తే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పారు.
డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుమందు విక్రయం, లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల్లోనే అమ్మకాలు చేయాలని కేంద్రం ఆదేశాలు. దేశవ్యాప్తంగా దగ్గుమందు విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్ ఇచ్చిన చీటీ లేదా చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే దగ్గుమందులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల్లో మాత్రమే ఈ మందులను విక్రయించాలని స్పష్టం చేసింది. ప్రజలు తమ ఇష్టానుసారం మందులు కొనుగోలు చేసి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలు 2026 డ్రగ్స్ సవరణ నియమాల ప్రకారం అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 1945 డ్రగ్స్ రూల్స్ లో మార్పులు చేసి సిరప్ రూపంలో ఉండే మందులను ప్రత్యేక నియంత్రణ పరిధిలో తీసుకువచ్చింది. ముఖ్యంగా దగ్గు మందులు ఇకపై సాధారణ వస్తువుల మాదిరిగా కొనుగోలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ప్రజలు డాక్టర్ ను సంప్రదించకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి దగ్గు మందు కొనుగోలు చేసేవారు. కొందరు ఒకే మందును పదే పదే వాడేవారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రతి ఔషధ దుకాణం చట్టపరమైన విధానాలను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. దగ్గు అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక లక్షణం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. సాధారణ జబ్బులు, వైరల్ ఇన్ఫెక్షన్, అలర్జీ, గొంతు సమస్య, ఊపిరితిత్తుల సమస్యలు, దుమ్ము వల్ల కూడా దగ్గు రావచ్చు. కారణం తెలుసుకోకుండా మందులు వాడితే అసలు సమస్య గుర్తించడంలో ఆలస్యం అవుతుందని వైద్యులు తెలిపారు. పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పాత మందులనే మళ్లీ వాడించడం కనిపిస్తోంది. వైద్య నిపుణులు తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మాత్రమే మందులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధాన కారణం మందుల భద్రత అనే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత కొన్నేళ్లుగా నాసిరకం సిరప్ మందులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో నాణ్యత నియంత్రణను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా కఠిన పర్యవేక్షణ ఉంటుంది. లైసెన్స్ లేని దుకాణాల్లో దగ్గు మందులు విక్రయించరాదని స్పష్టం చేశారు. పట్టణాల్లో అమలులో ఉన్న విధానాలను గ్రామాల్లో కూడా పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించారు. ప్రజలు సోషల్ మీడియాలో చూసిన సలహాలను నమ్మి మందులు వాడకూడదని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితి వేరువేరుగా ఉంటుందని తెలిపింది. ఒక్కరికి ఉపయోగపడిన మందు మరొకరికి సరిపోకపోవచ్చని వివరించింది. మెడికల్ షాపుల యజమానులకు కూడా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. డాక్టర్ చీటీ లేకుండా దగ్గు మందులు ఇవ్వకూడదని ఆదేశించారు. మందులు విక్రయించే సమయంలో రోగి వివరాలను పరిశీలించాలని సూచించారు. చాలా మంది దగ్గు మందులను ఎక్కువ మోతాదులో వాడటం వల్ల నిద్రమత్తు, తల తిరగడం, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇతర మందులతో కలిపి వాడితే కూడా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దగ్గు 1 వారం కంటే ఎక్కువ రోజులు కొనసాగితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, శాశ్వతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, రక్తంతో దగ్గు రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 1945 డ్రగ్స్ రూల్స్ లోని షెడ్యూల్ కేసులో ఉన్న మినహాయింపుల్లో మార్పులు చేశారు. సిరప్ మందులను ఆ జాబితా నుంచి తొలగించారు. దీంతో ఇకపై వాటి విక్రయంపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. వైద్య నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ చర్యల వల్ల ప్రజల్లో స్వయంగా మందులు వాడే అలవాటు తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఇంట్లో పాత దగ్గు మందులను నిల్వ ఉంచి మళ్లీ వాడకూడదని తెలిపింది. ఇతర మందులను వాడకూడదని స్పష్టం చేసింది. డాక్టర్ సూచించిన కాలం వరకు మాత్రమే మందులు వాడాలని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో లక్షలాది మంది సాధారణ జలుబులు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము, అలర్జీ కూడా దీనికి కారణమవుతున్నాయి.
అందుకే సరైన వైద్య సలహాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రజలపై భారం మోపడం కోసం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, మందుల దుర్వినియోగాన్ని తగ్గించి నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఈ కొత్త విధానం వల్ల భవిష్యత్తులో మందుల వినియోగంలో మరింత బాధ్యత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండి వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
సముద్ర మార్గాల్లో నావికుల భద్రత అన్ని దేశాల బాధ్యత. హార్మూజ్ జలసంధి మూసివేత పరిస్థితులు రాకుండా చూడాలని ప్రధాని మోదీ సూచన. ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం రాకూడదు, నావికుల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు. G7 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న నావికుల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలంటే సముద్ర రవాణా మార్గాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మూసివేత పరిస్థితుల్లో మళ్లీ రాకుండా అన్ని దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ నావికులతో పాటు అన్ని దేశాల నావికులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నావికులు ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతను కాపాడటం ప్రతి దేశం బాధ్యత అని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యున్నత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచ చమురు సహజ వాయువు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే సముద్ర రవాణా నిరంతరంగా కొనసాగాలని ఆయన చెప్పారు. ఏ కారణం చేతనైనా అంతర్జాతీయ సముద్ర మార్గాలు నిలిచిపోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత రవాణా కొనసాగించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది నావికులు ప్రతిరోజు సముద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారని మోదీ గుర్తు చేశారు. వారు కేవలం ఒక దేశానికి చెందిన వారు మాత్రమే కాదని ప్రపంచ సరఫరా వ్యవస్థను ముందుకు నడిపించే ముఖ్యమైన వ్యక్తులని అన్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హార్మూజ్ జలసంధిలో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నౌకల రాకపోకలు తగ్గడం వల్ల ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. దీంతో అనేక దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే శాశ్వత పరిష్కారం కోసం దేశాల మధ్య సహకారం అవసరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఈ సముద్ర మార్గం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. దేశానికి అవసరమైన ఇంధనం, ఎరువులు, ఇతర వస్తువుల రవాణాలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందుకే హార్మూజ్ ప్రాంతంలో శాంతి నెలకొనడం అవసరమని పేర్కొన్నారు. సముద్ర మార్గాల భద్రతను రాజకీయ అంశంగా చూడకుండా ప్రపంచ బాధ్యతగా చూడాలని మోదీ సూచించారు. ఒక ప్రాంతంలో ఏర్పడే సమస్యలు ప్రపంచ దేశాలన్నిటినీ ప్రభావితం చేస్తాయని చెప్పారు. అందుకే అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భారత ప్రభుత్వం నిరంతరం పరిస్థితులను పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. విదేశాంగ శాఖ, నౌకాదళం, సముద్ర రవాణా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. భారతీయ నావికుల భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థల్లో సముద్ర రవాణా అత్యంత కీలకమైన భాగమని ప్రధాని వివరించారు. ఒక నౌకా ప్రయాణం ఆగిపోతే దాని ప్రభావం అనేక దేశాలపై పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకే సముద్ర మార్గాలను ఎప్పుడూ తెరిచి ఉంచడం అవసరమని అన్నారు. హార్మూజ్ ప్రాంతంలో కొన్ని నౌకలు నిలిచిపోయిన పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వేలాది మంది నావికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన సందర్భాలు నమోదయ్యాయి. ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని మోదీ కోరారు. భారత ప్రభుత్వం సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఎప్పటి నుంచో చెబుతోందని ప్రధాని తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడం ద్వారా మాత్రమే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సముద్ర మార్గాల్లో దాడులు, అడ్డంకిలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు. నౌకలపై దాడులు జరగడం, రవాణా నిలిచిపోవడం అంగీకరించలేమని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం అన్ని దేశాల బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన మార్గాలను రక్షించడంలో ప్రతి దేశం పాత్ర ఉండాలని తెలిపారు. హార్మూజ్ జలసంధి సమస్య వల్ల ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చమురు రవాణాలో అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. నావికులు అనేక నెలల పాటు కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. వారు ప్రపంచానికి అవసరమైన వస్తువులను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అలాంటి వారు భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, సహకారం, సంభాషణలకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని తెలిపారు.
వివాదాలను యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయం రాకుండా అన్ని దేశాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆహారం, ఇంధనం, ఔషధాల రవాణా ఎలాంటి ఆకంఠం లేకుండా కొనసాగాలని పేర్కొన్నారు. G7 సమావేశంలో కూడా ఈ అంశానికి ప్రాధాన్యం లభించిందని అధికారులు తెలిపారు. ప్రపంచ నాయకులు సముద్ర భద్రతా అంశంపై చర్చించినట్లు సమాచారం. చివరిగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నావికుల భద్రత ఒక దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని అది మొత్తం ప్రపంచ బాధ్యతని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితులు మళ్లీ రాకుండా చూడాలని, ప్రపంచ వాణిజ్యం నిరంతరంగా కొనసాగించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.